సంక్రాంతికి సొంతోళ్లకు వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిలో ప్రయాణికుల వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజాతో పాటు ఆ మార్గంలో వెళ్లే దారులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ నియంత్రిస్తున్నామని చెబుతున్న ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. సంక్రాంతి నేపథ్యంలో వాహనాల రద్దీ లేకుండా కూడా ఇక్కడ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి గారు అయితే ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ చౌటప్పులు, చిట్యాల, తర్వాత పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక్కడ వాహనాల రద్దీ లేకుండా చేశారు. మనతో పాటు డీసీపీ మల్లారెడ్డి గారు ఉన్నారని ఐడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాహనాల రద్దీ అధికంగా ఉంది. అదేవిధంగా ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ రహదారి పైన చౌటప్పల దగ్గర కూడా వాహనాలు అయితే రద్దీగా ఉంది. దీనికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రయాణికుల యొక్క క్షేమమే మా రాచకొండ పోలీస్ బాధ్యత. గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇద్దరు ఏసీపీల ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వితిన్ 1 minute లోపు వెహికల్ అనేది పంతంగి టోల్ ప్లాజాలో పాస్ కావాలనేది మా ఉద్దేశం. ఇప్పటి వరకు అలానే జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అరౌండ్ 50,000 వెహికల్స్ నిన్నటి నుంచి ఇక్కడ పాస్ అయినాయి. ఇక్కడ కొత్తగా స్పెషల్గా చేసింది ఏంటంటే 3 ways ఎక్స్ట్రా పెంచాము. దాంతోపాటు రీడర్ గన్స్ కూడా ఒక 4 ఏర్పాటు చేసినాము. అవసరం అనుకుంటే అవి ఇంకా అవసరం అనుకుంటే ఫోటో తీసి కూడా వెహికల్ ఫోటో తీసి తర్వాత అప్లోడ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా ఇంకా 2 ways కూడా ఇప్పుడు 11 నడుస్తున్నాయి. ఇంకా 2 కూడా పెంచే విధంగా ఏర్పాట్లు చేశాము. సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయించాము. సో దానివల్ల ఎక్కడ కూడా ఒక వెహికల్ కూడా వితిన్ సెకండ్స్, కొన్ని అయితే మినిట్స్ లోపే 1 minute లోపే పాస్ అవుతున్నాయి. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 2 hours. అవి కూడా ఈజీగా పాస్ అయ్యేటట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. చౌటప్పులు కావచ్చు, అదేవిధంగా తుఫ్రాన్పేట కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ ఓపెనింగ్స్ వల్ల కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కొద్దిగా బాటసింగారం దగ్గర రోడ్డు వర్క్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. టూ వెహికల్స్ మాత్రమే పాస్ అని అవుతున్నాయి. సో అక్కడ కూడా ఇన్స్పెక్టర్ను పెట్టడం జరిగింది. తర్వాత నారాయణపూర్ క్లోజ్ చేయడం జరిగింది, డివైడర్. దానివల్ల ఏంటంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు, పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినాం. అదర్వైజ్ ట్రాఫిక్ హైవే ఆపాల్సి వచ్చేది కాబట్టి దాన్ని క్లోజ్ చేయడం చాలా మాకు అడ్వాంటేజ్ అయింది. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా యూటర్న్ తీసుకొని పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోటల్స్ దగ్గర ఆపే వాళ్ళని కూడా బైక్ పెట్రోలింగ్తో అది క్లియర్ చేస్తున్నాము. ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే ముందుగా మీరు రీఛార్జ్ టోల్ ఫీ ఏదైతుందో మీరు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టాలి, బంపర్ టు బంపర్ పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వెహికల్ కండిషన్ కూడా బాగా ఉండేటట్టు చూసుకోండి. అందరికి కూడా హ్యాపీ జర్నీ రాచకొండ ట్రాఫిక్ పోలీస్ తరఫున తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ హైవే పైన వెహికల్ రద్దీ ఎక్కువగా ఉన్నది. ఏదైనా దారి మళ్లింపు చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఏదైనా ట్రాఫిక్ డైవర్షన్ ఏమైనా ఇచ్చారు? ఎక్కడ దారి మళ్లింపు అవకాశం ఉండదు. ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి పంతంగి వరకు ఎలాంటి దారి మళ్లింపు వేసే లేవు. మేము కొద్దిగా విజ్ఞప్తి అంటే అడ్వైజరీ ఇచ్చాము. జస్ట్ ఎవరైనా మరి నార్త్ అన్న ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, కుక్కట్పల్లి, కొంపల్లి, మేడ్చల్ నుంచి వచ్చేవాళ్ళు గట్కేసార్, భువనగిరి, తర్వాత రామన్నపేట, వలిగొండ ఆ రూట్లో చిట్యాలకు చేరుకుంటే సేమ్ డిస్టెన్స్ వస్తుంది, సేమ్ టైం. సో ఒకవేళ ఏమైనా ఇక్కడ జామ్ అయితే లేదు, కొద్దిగా ఓఆర్ఆర్ దగ్గర బంపర్ టు బంపర్ ఉంది, అది క్లియర్ అయిపోతుంది 1 hourలో. వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే గట్కేసార్లో దిగి మీరు వయా భువనగిరి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల వెళ్తే కూడా మీకు సేమ్ డిస్టెన్స్ వస్తుంది. మేము అది అడ్వైజ్ చేస్తున్నాము. మీరు అది మీ ఇష్టం, అది వాళ్ళకే ప్రయాణికులకే విజ్ఞప్తి చేస్తున్నాం. వాహనదారులకి ఎలాంటి సూచనలు చేస్తారు? వాహనదారులు అంటే అదే వెహికల్ కండిషన్ ఒకటి చూసుకోండి, రీఛార్జ్ చేసుకోండి, సీట్లు పెట్టుకోండి, ఓవర్ స్పీడ్ వెళ్ళకండి, బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా కూడా జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ లేకుండా కూడా ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పి ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, చౌటప్పల్.